హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరూస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పైన అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలండి. ఇంకా మా వీడియోలు అందరూ చూస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా రిప్లై ఇవ్వకపోతే కూడా సారీ అండి, చూసుకోలేదేమో. చూసుకొని అయితే తప్పకుండా మేము రిప్లై ఇస్తాము. ఈరోజు కూడా ఒక మంచి స్నాక్స్తో వచ్చినామండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా మనకి. పిల్లలకి అన్ని స్నాక్స్ బయట నుండి కొనియాలి ఎట్లయినా మనము. కాకపోతే ఏంటంటే ఇంట్లో చేస్తే అది వేరే ఉంటుంది కదా. ఈరోజు మనం ఇంట్లోనే హోమ్ మేడ్ కుర్కురే చేస్తున్నామండి. ఆ కుర్కురే ఎట్లా చేస్తాము, హెల్దీ పిల్లలకైతే పోహాతోని కుర్కురే చేస్తున్నామండి. అది ఎట్లా చేస్తామో చూడండి, మీరు కూడా చేయండి. చేసి ఎట్లా వచ్చింది చెప్పండి. రండి, దానికి ఏం కావాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి దీనికి ఏం అవసరం లేదండి. మనకి పోహా తెలుసు కదా, దొడ్డు అటుకులు సన్నవి వస్తాయి దీంట్లో, పేపర్ అటుకులు. ఈ దొడ్డువి కూడా వస్తాయండి. ఇవి మనమైతే దొడ్డు అటుకులు, పోహా అటుకులు తీసుకోవాలి. వీటికి మనకు మంచిగా వస్తాయి. అప్పుడైతేనే మీ ఇష్టం అండి, ఎంత క్వాంటిటీ అన్నా తీసుకోండి. హాఫ్ కేజీ, పావు కేజీ, లేకుంటే కప్పు కొలుతున్నా, గిన్నె కొలుతున్నా, అది మీ ఇష్టము. మేమైతే ఇంకో చూడండి, ఒక పావు కేజీ తీసుకున్నాము. ఆల్రెడీ మేము కడిగి మంచిగా శుభ్రంగా ఇట్లా కొద్దిగా నానబెట్టాలండి. ఇది ఎందుకంటే ఒక 15 నిమిషాలు మంచిగా నానాలి. మనకి నానితేనే ఈ టెక్స్చర్ అనేది మనకు వస్తుంది. ఇట్లా మంచి ఇట్లా నానితే ఇగో చూడండి, ఇట్లా రావాలి మనకి. అంతే. ఇగో చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా చేసి మురుకుల పాత్ర వత్తాలి. ఇగో ఇప్పుడు ఇట్లా ఇదంతా మనకు ఏం చేయాలంటే చేతిని మంచి కలుపుకోవాలండి. పిండి లెక్కనే ఇంకా కలపమ్మ. దాంట్లో సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, అది మంచి మెత్తగా మనం కలుపుకున్నాక ఇది వేసుకోవాలి. మనకి స్టవ్తో పని లేదండి, ఉడకబెట్టే పని లేదు. మనకు మంచి హెల్దీ పిల్లలకైతే మంచిగా చేసి మంచి ఫ్యాన్ కిందనే మనకి ఈ కుర్కురేలు ఎండిపోతాయండి. మనకి ఎండలో పెట్టాలన్న పని కూడా లేదు. ఇంట్లో ఫ్యాన్ కిందనే మనం చేసుకొని నైట్ చేసుకొని మార్నింగ్ కొద్దిగా ఎండ వస్తే ఎండలో పెట్టుకోండి. మీకు తెలుసు కదండి ఎంత ఎండితే మనకి అవుతుందో, మీకు ఐడియా ఉంటుంది కదా. మంచి క్రిస్పీ నేను చూపిస్తాను. క్రిస్పీ అయ్యేంత వరకు మంచిగా ఎండబెట్టుకోండి. ఇంకేం ఇయర్ మొత్తం స్టోర్ అండి. పిల్లలకైతే రియల్ కుర్కురే కూడా అంత టేస్ట్ ఉండదండి, నిజం చెప్తున్నా. అంత బాగున్నాయి ఇవి. మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది, తప్పకుండా మీరు చేయండి. ఇదిగో చూడండి, ఇంకో ఇట్లా మంచిగా పిండి మనం ఎట్లా చపాతీ పిండి ఎట్లా మనము కలుపుకుంటామో ఆ విధంగా మనం కలుపుకోవాలా. దానికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఇగో చూడండి అంతే. ఇంకేం వేసుకొని అవసరం లేదు దాంట్లో. చాలా టేస్ట్ అయినాయండి నిజంగా. ఎంత బాగా అయినాయంటే మా మన్మడి వల్ల తిని టేస్ట్ నేను మొత్తం గిన్నె మొత్తం లాగించేసిండాడు. రోజు స్నాక్స్కి అవే పెట్టామమ్మా అని అంటుండు నాకు. అవి అటుకులు కదా, రుచి ఉంటాయి, టేస్టీగా ఉన్నాయి. ఇంకా మనకు వాటర్ అవసరం అనుకుంటే కొన్ని వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి కొంచెం నీళ్ళు అవసరం అనుకుంటే కొన్ని వేసుకొని కూడా కలుపుకోవచ్చామా పట్టు. కొంచెం ఇట్లా చూడండి, అట్లా టెక్స్చర్కి చూసిరండి. అట్లా టెక్స్చర్ని బట్టి మనము తెలుసు కదండి మనకి ఎంత. మేము చూపిస్తాంలేండి మీకు. చూడండి ఎంత బాగా అయిపోయింది. ఇంకా మనకి మంచిగా కలుసుకున్నది చూడండి. మనం వేసిన చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు అంత బాగా అట్లా కలుపుకున్నాక ఇట్లా మనము ఒక పైపింగ్ బ్యాగ్ అన్న పెట్టుకోండి, మురుకుల పావన్న పెట్టుకోండి, మీరు ఏదన్నా పెట్టుకోండి, మీ ఇష్టం అండి. నేనైతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. ఇది పెట్టి అమ్మ ఇంట్లో పెట్టు కొద్దిగా అంతా చూసిరా అండి. ఇగో మంచిగా ఇంకొద్దిగా ఏమో చాలు. చూడండి, మనం కొంచెం ఇక్కడ కొంచెం మందమే కట్ చేసుకోవాలండి. కొంచెం లావు ఉంటుంది మనకి కుర్కురే, మరి సన్నం ఉండొద్దు. ఇంత హోల్ చూసిరా. ఇంకో చూడండి, ఈ మాత్రం మనకు ఉండాలి. ఇంకా అంతకంటే మనం సన్నం చేసుకోవద్దు. ఇవి ఇంత చేసుకోవాలండి. ఇగో చూసిరా, ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలలో మనకి పని అయిపోతుందండి. ఇగో నేను మొత్తం చేసి చూపిస్తాను మీకు. ఇట్లా మనము ఒక పైపింగ్ బ్యాగ్ అన్న, ఒక పాల కవర్, ఇది లేకుంటే మీ ఇంట్లో పాల కవర్ పెట్టండి. పాల కవర్ లేకపోతే నూనె కవర్ ఏదైనా ఒకటి పెట్టి ఇట్లా చేయండి. అంతే అండి.
మనం అన్ని కుర్కురేలు ఇట్లా వేసుకోవాలండి. చూసిండ్రా ఎంత బాగా వస్తున్నాయి మనకి. మీరు ఏదైనా పాల కవర్ అన్నా లేకపోతే పైపింగ్ దీంట్లో ఒకటి ఏదైనా బ్యాగ్ లెక్క మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మీ ఇంట్లో వీళ్ళని బట్టి చేసుకోండి. పాల కవర్తో కూడా వస్తుందండి. మనం ఇదే ఉండాలని కాదు. చూసిరు కదా ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు కుర్కురేలు. పిల్లల గురించి వేయాలండి, తప్పదు మనకి, ఎందుకంటే బాగుంటుంది మనకి. ఎందుకంటే మళ్ళీ పోహా కదండి, పిల్లలకు మంచి, హెల్త్ కూడా మంచిది, మనం తిన్నా మంచిది కదా, అంతకే బాగుంటుంది. చేయండి మీరు కూడా. అన్నీ మనం ఇట్లా చేసుకోవాలి. నేనైతే నైట్ ఇంట్లోనే చేస్తున్నానండి, ఇవి ఎండలో వేయట్లేదు. ఇప్పుడు నైట్ నాకు 9కి స్టార్ట్ చేసిన నేను, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి. ఎంతసేపు అండి, ఇగో చూడండి ఫ్యాన్కే వేసేస్తాను నేను. ఇప్పుడు ఫ్యాన్కే మనకి పొద్దున వరకు సగం ఎండిపోతాయండి ఇవి. మళ్ళీ మిగిలింది కొంచెం బయట మనకి ఇట్లా బాల్కనీలనే కానీ పైన దాబా మీదనే కానీ కొంచెం ఎండ వచ్చిందంటే ఎండకి వేసేసినామంటే కథం ఒక 2 డేస్లలో మన కుర్కురేలన్నీ రెడీ అయిపోతాయండి. వారం 10 రోజులు ఇట్లా ఎండాలని ఏం లేదు. పోహా కదండి, తొందరగా ఎండిపోతుంది మనకి. చూడండి ఇగో మేము ఫస్ట్ చేసినాం కదండి, ఇవి ఎండాలి కదా, ఎండితేనే కదా మీకు కూడా తెలుస్తుంది. అట్లా మనకు అన్నీ ఎండినాక ఇగో ఇట్లా అవుతాయండి. రియల్ కుర్కురేనేనండి, నిజంగా చెప్తున్నా కదా, అంత మంచిగా అయినాయి. ఇగో సేమ్ టు సేమ్ రియల్ కుర్కురేనే. కొన్ని టిఫిన్లలో పెట్టాలి మంచిగా. ఇవి 1 సంవత్సరం పాటు మనకు స్టోర్ ఉంటుంది. కొద్దిగా ఉప్పు కారం మంచిగా వేసుకొని పిల్లలు స్పైస్ తినే వాళ్ళకు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసినాం కదా, స్పైస్ కూడా ఉన్నదండి, మీరు వేయకుండా నడుస్తుంది. ఒకవేళ ఇంకెక్కువ స్పైస్ కావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా, కారం అవి వేసేసి రియల్ కుర్కురే టేస్ట్ లేక పిల్లలకు వేయద్దు. చిన్న వాళ్ళకి వేయకండి, కొద్ది పెద్ద వాళ్ళకి ఎక్కువ స్పైస్ కావాలంటే చాట్ మసాలా, కారం వేసేసి పైనుండి. నిజం చెప్తున్నా, ఆ కుర్కురే కూడా వేస్ట్ అండి దీని ముందు, అంత మంచిగా అయినాయి, చాలా మంచిగా అయినాయి. మీరు కూడా ట్రై చేయండి, చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇది ఏంది ఇంత బాగున్నాయా అని మీరే అంటారు. నిజంగా కుర్కురే లెక్కనే. చూడండి ఇగో ఇంత మనకు ఇట్లా ఎండాలి. ఇగో ఇవి మాత్రం ఇట్లా గలగల సౌండ్ రావాలి. ఇట్లా గలగల సౌండ్ వస్తే మనకు మంచిగా ఎండినాయి అన్నట్టు, అంతే కదండి. మనకు అటుకులే కదండి, తొందరగా ఎండిపోతాయి మనకు, చాలా టైం ఏం పట్టదు. అందుకనేసి మనకు ఇప్పుడు మొత్తము ఫ్రై చేసి చూపిస్తాను. నూనెనైతే వేడవుతుంది ఇప్పుడు మనకి. అంటే ఇవి చేసి 2 రోజులు అవుతుంది. ఒక 2 డేస్ ఎండబెట్టినామండి. నైట్ మొత్తం ఫ్యాన్కి వేసిన, మార్నింగ్ మొత్తము ఎండలో పెట్టినాను, మళ్ళీ కొంచెం నెక్స్ట్ డే కూడా పెట్టుకున్నాను నేను. ఒక 2 డేస్ మంచిగా ఎండినాయి, సూపర్గా అయినాయి. చూడండి చూసిరా, గిన్నె చేసుకున్నాయి. గిన్నె అయితే నేను చెప్తున్నా కదా మంచిగా అవుతాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. ఏంది వీళ్ళు ఈ రెసిపీ ఆ రెసిపీ అని చూపిస్తున్నారు మీరు అనుకోకండి, ఎందుకంటే పిల్లల గురించి మనము చేయాల్సిన రెసిపీలు అండి ఇవి. నేను పిల్లల గురించి చెప్తున్నాను ముఖ్యంగా. అటుకులు బలమే, చిన్న పిల్లలకు మంచిదండి, హెల్త్ కూడా మంచిది, పెద్దవాళ్ళకైనా మంచిదా, మనం అది ఉడకబెట్టేది లేదు, ఏమీ లేదు. అంతే మరి, నానబెట్టి కొంచెం తీసుకొని చేసుకుంటే అయిపోయాయి. ఇంకా మంచి మంచి రెసిపీలు, ఇంకా ఇంకా కొత్త కొత్త వెరైటీలు చూపించని అంటున్నారండి. మీకు ఏ రెసిపీలు కావాలో మాకు కామెంట్స్ చేయండి, మేము చేసి చూపిస్తాము. కామెంట్స్ చేసిన రెసిపీలు అన్నీ కూడా మేము చేస్తున్నాము, ఏది కూడా మిస్ అవ్వకుండా మేము చేస్తున్నామండి, చేస్తున్నాం. ఇంకా కూడా మీ కామెంట్స్లు అన్నిటికీ మేము రిప్లై ఇస్తూనే ఉన్నామండి. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనకు ఇది నూనె కాగిందో లేదో చూద్దాం. చూడండి చూసారా, ఎంత బాగా వస్తున్నాయి కదా కదమ్మా. అటుకులే కదా వంగుతున్నాయి, లైట్ వెయిట్ అండి. మళ్ళీ మనకు వెయిట్ కూడా లేవు ఇవి, ఎందుకంటే పోహా కదా, లైట్ వెయిటే, అంతా లైట్ వెయిట్గానే ఉన్నాయి ఇవి. వడియాలు కూడా, అంటే వడియాలు కాదు, కుర్కురే అనుకోండి. సేమ్ నేను వడియాలు అయితే మనకు వెయిట్ ఉంటాయి కదా, ఇది వెయిట్ లేవు, ఇవి లైట్ వెయిట్. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మీరే చూడండి. ఇంకా కొంచెం కారము, కొంచెం చాట్ మసాలా వేయండి, అంత బాగుంటాయి మరి ఇవి. చూడండి ఓకేనా. సూపర్గా వచ్చినాయి కదండి మన కుర్కురేలు.
ఇంట్లో ఏది మనం చేయాలనుకుంటే అన్నీ అవుతాయండి, నిజంగా చెప్తున్నా నేను. ఇంకా చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చినాయండి. నేనే టెంప్ట్ అయిపోతున్నా వీటికి నిజం చెప్పాలంటే. స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇవి డీప్ ఫ్రై అవుతుంటే. చూసిరా ఎంత బాగా వచ్చినాయి మన కుర్కురేలు. ఇగో చూడండి, సూపర్ కదండి. చూడండి మన కుర్కురేలు ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. నిజంగా చెప్తున్నా, కుర్కురే పనికిరాదండి దీని ముందు. ఇగో చూడండి, స్కూల్కి ఒక 4 డబ్బాలు వేసి ఇట్లా పట్టుకోమా, వాళ్ళకి తుంచి చూపిస్తా. ఇగో చూడండి, ఇగో మధ్యలో హోల్ చూడండి. అవి అటుకులు కదా, మంచిగానే వస్తాయి. చూడండి మీరే, బొంగు లెక్క బుర్ర ఎంత బాగున్నాయి అంటే అసలు నిజం చెప్తున్నా. అంటే లైట్ వెయిట్, ఇట్లా అంటే ఫ్లవర్ లెక్కనే ఉంది ఇది. ముట్టుకుంటే కూడా వజన్ లేదండి, అంత బాగున్నాయి. చూడండి మీరు, ఇగో చూడండి దగ్గర నుండి సూపర్గా వచ్చినాయండి. నిజం చెప్తున్నా నేను, నాకైతే బాగా నచ్చేసినాయి. మీరేమని అనుకోండి. ఇగో చూడండి, ఇగో 1/2 కిలో అటుకులు నానేస్తారంటే ఇన్ని అవుతాయి మంచిగా, ఒక డబ్బెడు అవుతాయి. ఆ చిల్లీ ఫ్లేక్స్ ఎంత బాగా నోటికి టేస్ట్, స్పైస్ మస్తు ఉందండి. ఉడకబెట్టాలి చెయ్యాలని ఏ బాధ లేదు. నానబెట్టడం, అది కలిపి మంచిగా స్టవ్తో పని లేదండి మనకు. ముఖ్యంగా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టాలి. తర్వాత జర ఎండ వచ్చినప్పుడు అవతల పెట్టేసుకుంటే అయిపోయి. డీప్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే మనము స్టవ్ని ముట్టించుకోవాలి, అంతకు మించి ఇంకేం లే. కమ్మగా ఇక చూడండి కుర్కురే ప్యాకెట్లు ఎన్ని ఉంటున్నాయి ఇప్పుడు? ఒక 5-6 ఉంటున్నాయి. అవి 5 రూపాయల ప్యాకెట్ల. ఇప్పుడు మనం చేసినాం ఇట్లా. అద్భుతమైన రుచి. కంపల్సరీ నేను చెప్తున్నా కదండి, 1 కప్పు సేమ్ కుర్కురే ట్రై చేయండి. చేసి నాకు ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి. మీరు కూడా నిజంగా నేను చెప్తున్నా కదండి, మీరు కూడా. అది మళ్ళీ ఎంత ఒక అర్ధ గంటలో నానతాయి. నానంగానే ఇట్లా మంచిగా విసుక్కొని చేసుకొని, ఉప్పు జర సరిగా నోటి నుండి వేసుకొని అన్ని మంచిగా వేసుకుంటే పిల్లలకు ముద్దుగా తింటారు. ఏం చెప్పలేను దీని గురించి, అంత మంచిగా చేసి ఒక డబ్బాలో పెట్టుకొని పోయినప్పుడల్లా గిన్నె ఎంచి ఇచ్చినా అయిపోతుంది. స్నాక్ స్మాల్ లంచ్ కింద పెట్టేసినామంట కథ. రేపు ప్యాకెట్లు ఏం బాగుంటలేవు, మన పిల్లలకు మనం చేసి పెట్టుకోవాలి. ఏది కానీ మంచి హెల్దీ అండి కదా. అటుకులు కూడా బలం పిల్లలకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ మాత్రం చేయకుండా వెళ్ళొద్దండి, ఎందుకంటే లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతాయి కదండి వీడియోలు. అట్లా అనేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఇవన్నీ మీకేనండి, తీసుకోండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు బాయ్ అండి.